వాళ్ళ స్థానంలో మీరు కమిషనర్ ద్వారా కొంచెం మాట్లాడి వాళ్ళని కనుక మార్చి వాళ్ళ కుటుంబ సభ్యుల ఉద్యోగ అవకాశం కల్పిస్తే మెన్ పవర్ పెరుగుతుంది సార్. ఎక్కువ శాతం మనకున్న 100 మందిలో 80 మంది లేడీస్ అవ్వడం వల్ల శానిటేషన్ మెరుగుపడతలేదు సార్. కొంచెం మనం శ్రద్ధ తీసుకొని జెంట్స్ వర్క్ని పెంచాలి సార్. ఇప్పుడు టోటల్గా మనకు 328 వర్కర్స్ ఉన్నారు సార్. అందులో మైక్రో ప్యాకెట్స్కి 198 మంది పోతున్నారు సార్. మిగతా వర్కర్స్ లోడర్స్ కానివ్వండి, డ్రైన్స్ క్లీనింగ్ కానీ ఇతర పని పోతున్నారు సార్. వర్కర్స్ అయితే సఫిషియెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఇతర పనులకు వెళ్ళడం వల్ల శానిటేషన్ ల్యాబ్సెస్ అవుతుంది సార్. 328 మంది సార్ టోటల్గా. అవును సార్. దీంట్లో పుష్కార్డ్స్ ఎంతమంది పోతున్నారు, డ్రైవర్లు ఎంతమంది పోతున్నారు చెప్పండి, వాళ్ళకి అర్థం కావాలా. 328 మందిలో సార్ మైక్రో ప్యాకెట్స్ కి 198 మంది పోతున్నారు సార్. మేస్త్రీస్ ఇందులో 18 మంది ఉన్నారు సార్. వర్కర్స్ నుంచి డ్రైవర్స్ గా మళ్ళీ 27 మంది డ్రైవర్స్ ఉంటే మళ్ళీ వర్కర్స్ మనం 3 షిఫ్ట్లు ట్రాక్టర్లు పెట్టడం వల్ల వర్కర్స్ నుంచి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో డ్రైవర్స్ గా వాళ్ళని 8 మందిని మనం ఎంగేజ్ చేసుకొని వాళ్ళ ద్వారా చేస్తున్నాం సార్. జరిగింది. అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు, ఈరోజు ట్రంక్ రోడ్లో ఉండే డివైడర్కి 2 పక్కల ఉన్నటువంటి సేఫ్ గార్డుగా ఉన్నటువంటి గ్రిల్స్ కొన్ని ఎక్కడెక్కడ ఇరిగిపోయి చూసేదానికి నాశనం ఉంటే మొన్నటి రోజున నేను గుర్తించి ఇమీడియట్ కమిషనర్కి చెప్పడం జరిగింది. దానికి ఒక 12.5 లక్షల రూపాయలు దానికి నిధులు మంజూరు చేయించాం. ఆయనకి ఇక్కడి నుంచి భాషన్ స్కూల్ వరకు ఆ గ్రిల్ అన్ని రిపేర్ చేసి పెయింట్లు వేయించండి, కొత్తగా ఉంటుంది, చూసేదానికి ప్రజలకి ఆనందంగా ఉంటుంది. మొక్కలు పోయినాయని కూడా మొక్కలు వేయించండి అని కూడా చెప్పాను. దానికి కూడా నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. ఇంకా పోతే ఇంకా నా దగ్గర 2 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి, చెప్తాను. అదేవిధంగా నా దగ్గర ఇంకా 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 2 కోట్లతో ఇందిరమ్మ ఇంటింత ఎమ్మెల్యే కార్యక్రమం వచ్చిన రోజు ఆ నిధులతో ఏ వార్డులకైతే వస్తానో ఆ వార్డుల్లో అక్కడే మనం చూసుకొని అక్కడ అవసరాలను బట్టి మనం 5 కోట్ల నిధులు మంజూరు చేస్తాం. ఆ పూర్తి అయిపోయే లోపల ఇప్పుడు ఎండాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం స్లో చేయడం జరిగింది. తొందరలో అది కూడా బిగిన్ చేస్తాం. ఇది అయిపోయే లోపల కావలి ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో దాదాపు 170 ప్లాట్ల దాకా గత 1994 నుంచి ఇప్పటి వరకు కూడా అప్రష్కృతమని వాటిని కూడా అమ్మడానికి నేను పర్మిషన్ తీసుకొచ్చాను. ఈరోజు అమ్మడానికి ముందు అన్ని పర్మిషన్లు అన్నీ అయిపోయి బహుశా ఇంకొక 15-20 రోజుల్లోనే వాటిని ఆక్షన్ వేస్తే సుమారు 10 నుంచి 13 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. దీంట్లో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు మున్సిపాలిటీ ఐడిఎస్ఎంటీకే మొత్తం కేటాయిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు డ్రైన్లు అన్నీ కూడా బాపూజీ నగర్ అక్కడ అమౌంట్ కాబట్టి ఆ అమౌంట్ని అక్కడ కొంత వెచ్చించి బాపూజీ నగర్ మొత్తం కూడా డ్రైన్లు సిమెంట్ రోడ్లు వేసి పూర్తి చేస్తాం. ఆ విధంగా ఆ కాలనీ పూర్తి అవుతుందని కూడా తెలియజేస్తున్నాం. మిగతా డబ్బులు కూడా మిగతా వార్డుల మీద పెట్టి అన్ని రకాలుగా ఎక్కడ సమస్యలను వీలంత వరకు పరిష్కారం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాననే విషయాన్ని కూడా మీ అందరి ఆలోచనల మేరకు మీ అందరి సహకారంతో నేను ముందుకు పోవడానికి జరుగుతుంది. అందులో ఇంకా కూడా మన మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి కలుగోలమ్మ గుడి ఆదాయం పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉంటే ఆ పంట కాలం ఇందాక బాబురావు గారు చెప్పినట్టుగా పంట కాలం మీద ఇప్పటికైనా ఫ్యూచర్లో పంటలు ఏమంటే దానికి ఆయన గురువు అవుతాడు, ఆయన శిష్యుడు అవుతాడు నాకు తెలియదు కానీ మలిశెట్టి గారు ముందే నాంది పలికి అక్కడ పంటలు వేయడానికి ఆయన నాంది పలికాడు. దానికి ఒక 54 లక్షల రూపాయలు కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. ఆ వర్క్ కూడా బిగిన్ చేయమని చెప్పాం. అది రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ముందు మానస వైపు శంకరవారి తోట బ్రిడ్జి వరకు ముందు అట్లీస్ట్ అక్కడ పంటలు వేసేస్తే ఆ గుడికి ఎదురుగా అమ్మవారి గుడికి ఎదురుగా గేటు పెట్టి లోపల భక్తులు లోపలికి వెళ్ళేదానికి అక్కడ గేటు పెట్టి ఆ ముందంతా కూడా సువిశాలంగా పళ్ళు పెట్టుకోవడానికి అన్నింటి కూడా బాగుంటుందని వాళ్ళందరూ ఆ ప్రాంత ప్రజలందరూ కోరినప్పుడు దానికి 54 లక్షల రూపాయలు 39 లక్షలు 30 నాకు తెలిసిన 54 39 లక్షలు మీరు ఇచ్చారు. నేను ఆ రోజు చెప్పే 54 లక్షలు అవుతుంది. అది 54 లక్షలకి అయింది. అది కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. అది కూడా ఇప్పటికే కాంపౌండ్ వాళ్ళు తీసినట్టున్నారు. తొందరలో అది కూడా వాళ్ళు పూర్తి చేయబోతున్నారు. ఇవన్నీ కూడా కావాలి ముఖ చిత్రం. ఇవే కాకుండా ఇంకా కూడా మనకి